తిండిబోతు కోడలు. గడియారం 12 గంటలు కొట్టింది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. శారద ఇంట్లో మాత్రం ఎవరో దొంగ అడుగులు వేస్తున్నట్టు శబ్దం వస్తోంది. అబ్బా, ఈ అత్తయ్య పెట్టిన 2 ముద్దలకే కడుపు నిండినట్టు నటించడం ఎంత కష్టమో. పగలు పస్తులుండి రాత్రికి దొంగలా తినాల్సి వస్తోంది. లావణ్య నెమ్మదిగా వంటగదిలోకి వెళ్లి ఫ్రిడ్జ్ తలుపు తెరిచింది. అందులో రాత్రి మిగిలిన వంకాయ కూర, 5 చపాతీలు, ఓ పెద్ద గిన్నెడు పెరుగు అన్నం ఉన్నాయి. ఆహా, స్వర్గం అంటే ఇదేనేమో. ఈరోజు పండగే. ఒక్కో చపాతీని కూరలో ముంచుకుని 5 నిమిషాల్లో ఖాళీ చేసింది. ఇప్పుడు పెరుగు అన్నం వంతు వచ్చింది. గబగబా తింటుండగా హాల్లోంచి ఎవరో వస్తున్న అలికిడి అయింది. అయ్యో, అత్తయ్యేనా? ఇప్పుడెలా? దొరికిపోతానేమో. లావణ్య భయంతో చటుక్కున గిన్నెను సింకులో పడేసి ఫ్రిడ్జ్ డోర్ మూసేసి వంటింటి ఒక మూలన దాక్కుంది. లోపలికి వచ్చింది అత్తగారు శారద. ఏంటో ఈ మధ్య అర్ధరాత్రి మెలకువ వచ్చేస్తోంది. మంచినీళ్లు తాగి పడుకుందాం. శారద లైట్ వేసింది. లావణ్య గుండె ఆగినంత పనైంది. శారద బాటిల్ తీసుకుని నీళ్లు తాగుతుండగా ఆమె కన్ను సింకులో ఉన్న గిన్నె మీద పడింది. అదేంటి, ఈ గిన్నె ఇక్కడుంది? రాత్రి లావణ్య అన్నీ శుభ్రం చేసేసిందే. ఏమైనా పిల్లిగిల్లి వచ్చిందా? శారద అటూ ఇటూ చూసింది. లావణ్య శ్వాస బిగబట్టి నిలుచుంది. సరిగ్గా అప్పుడే రవి గదిలోంచి వచ్చాడు. అమ్మా, నువ్వేంటి ఇక్కడున్నావ్? నిద్రపట్టలేదా? లేదురా, నీళ్లు తాగడానికి వచ్చాను. చూడు, ఈ గిన్నె ఇక్కడుంది. మీ ఆవిడ రాత్రే అన్నీ కడిగేసింది కదా? అదా? అమ్మా, రాత్రి నాకు ఆకలేస్తే నేనే పెరుగు అన్నం తిన్నాను. మళ్ళీ పొద్దున్నే ఎందుకులే కడగడం అనలా పెట్టేశా. అవునా? నువ్వా తిన్నది? నా కోడలు బంగారం. తను 2 ముద్దలు తింటే ఎక్కువ. నీలా కాదు, తిండిపోతూ. అవునమ్మా, తను పాపం చాలా తక్కువ తింటుంది. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో, నేను కూడా పడుకుంటా. శారద వెళ్ళిపోయింది. రవి నెమ్మదిగా నవ్వి మూలన దాక్కున్న లావణ్య దగ్గరికి వెళ్లాడు. హమ్మయ్య, ఈ రోజుకి గండం గడిచింది. ఇంకొంచెమైతే దొరికిపోయేదానివి. నాకు భయంతో ప్రాణం పోయింది. మీరే కరెక్ట్ టైంకి వచ్చి కాపాడారు. మీకు నా మీద ఎంత ప్రేమో. ప్రేమ సంగతి తరువాత, ముందు ఆకలి తీరిందా లేదా? పాపం నా బంగారం కడుపు మార్చుకుని ఎంత కష్టపడుతుందో. ఇంకేం తీరుతుంది? మీ అమ్మ రాకతో సగంలో ఆగిపోయింది. ఇంకా ఆకలిగానే ఉంది. అయ్యో, అయితే ఉండు. నా గదిలో నిన్న తెచ్చిన చిప్స్ ప్యాకెట్ ఉంది, తెస్తాను, ఆగు. ఇద్దరూ దొంగల్లా నవ్వుకుంటూ గదిలోకి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం శారద ఇంటి బయట కూర్చుని కూరగాయలు తరుగుతోంది. అప్పుడే పక్కింటి పంకజం వచ్చింది. ఏంటి శారదక్కా, ఉదయాన్నే హడావిడి చేస్తున్నావ్? ఏం లేదే పంకజం, నా కోడలికి ఆలుగడ్డ కూరంటే ఇష్టం, అందుకే చేస్తున్నా. పాపం అది 1-2 ముక్కలు తింటుంది. అదేంటక్కా, మీ కోడలు చూడటానికి సన్నగా ఉంటుంది, కాని మీ ఇంట్లో వంట మాత్రం ఊరంతటికీ సరిపోయేలా చేస్తావు. నా కోడలు తినకపోయినా నా కొడుకు ఉన్నాడుగా తిండిపోతూ. వాడికోసమే ఇదంతా. నిజమేనా అక్కా? నాకెందుకో అనుమానంగా ఉంది. మొన్న రాత్రి మీ ఇంట్లోంచి గిన్నెల శబ్దం వినిపించింది. ఎవరో గబగబా తింటున్నట్టు. అదా? మా రవిగాడే. వాడికి రాత్రిపూట తినే అలవాటుంది. నా కోడలు బంగారం అలాంటి పనులు చేయదు. తను చాలా పద్ధతి. ఏదో తేడాగా ఉంది. సరేగాని మా ఇంట్లో నిన్న పెట్టిన లడ్డూల డబ్బా కనిపించట్లేదు. ఏ పిల్లి ఎత్తుకుపోయిందో ఏమో.
పంకజం అనుమానంగా శారద ఇంటివైపు చూస్తూ అంది. లోపల లావణ్య ఆ మాటలు విని నిన్న రాత్రి రవి పక్కింటి గోడ దూకి తెచ్చిన లడ్డూలను గుర్తు చేసుకుని కంగారు పడింది. అయ్యబాబోయ్, ఈ పంకజం అత్తకి తెలిసిపోయిందా ఏంటి? ఈ రోజుతో నా పని అయిపోయినట్టే. నీకు మరీ ఎక్కువ ఆలోచనలు పంకజం. ఏ పిల్లో ఎలుకో తిని ఉంటుందిలే. నా కోడలిని అనుమానించకు. తను అలాంటిది కాదు. నేను మీ కోడల్ని అనలేదులే అక్కా. ఏదో మాట వరసకి అన్నాను. సరే, నేను వస్తాను. పంకజం వెళ్ళిపోయింది. కాని ఆమె ముఖంలో అనుమానం పోలేదు. ఆ రోజు సాయంత్రం లావణ్య డల్గా కూర్చుని ఉంది. రవి ఆఫీస్ నుంచి వచ్చాడు. ఏమైంది లావణ్య, అలా ఉన్నావు? అమ్మా ఏమైనా అందా? లేదు, కాని నాకు జిలేబీ తినాలనిపిస్తోంది. అంతేనా? దీనికేనా అంత డల్గా ఉంది? పద, ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుందాం. అత్తయ్య ఇంట్లో ఉండగా ఎలా? చూస్తే బాగోదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు రెడీ అవ్వు. రవి శారద దగ్గరికి వెళ్లాడు. అమ్మా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నువ్వు కాస్త అల్లం టీ పెట్టిస్తావా? అయ్యో, అవునారా? ఇప్పుడే పెడతాను, ఉండు. లావణ్య. ఏమ్మా, ఇక్కడే ఉన్నావా? మీ ఆయనకు తలనొప్పి అంట. కాస్త అల్లం దంచి ఇయ్యమ్మా. అలాగే అత్తయ్యా. అమ్మా, ఇప్పుడు వంటగదిలో బిజీగా ఉంటుంది. నేను బయట ఎదురు చూస్తాను. నువ్వు నెమ్మదిగా డబ్బులు తీసుకుని వచ్చేయి. రవి బయటికి వెళ్లాడు. శారద టీ పెట్టడంలో నిమగ్నమై ఉంది. లావణ్య నెమ్మదిగా డబ్బులు తీసుకుని వెనుక దారినుంచి బయటకు జారుకుంది. వచ్చేశావా? త్వరగా పద. అమ్మా, టీ తీసుకుని వచ్చేలోపు మనం తిరిగి రావాలి. ఇద్దరూ పరుగు పరుగున స్వీట్ షాపుకు వెళ్లి అరకిలో జిలేబీ పార్సిల్ చేయించుకున్నారు. అమ్మో, ఎంత బాగున్నాయో! ఇక్కడే తినేయాలనిపిస్తోంది. వద్దు వద్దు, ఇంటికి వెళ్ళాక తిందాం. అమ్మకి అనుమానం వస్తుంది. ఈ పొట్లం దాచాలి. రవి ఆ జిలేబీ పొట్లాన్ని తన షర్ట్ లోపల దాచుకున్నాడు. ఇద్దరూ నెమ్మదిగా ఇంటికి చేరుకున్నారు. అప్పటికే శారద టీ కప్పుతో హాల్లో ఎదురుచూస్తోంది. ఏరా, ఎక్కడికి వెళ్ళావ్? నీకోసం చూస్తున్నాను. అదేనమ్మా, తలనొప్పి ఎక్కువగా ఉంటే కాసేపు అలా బయట గాలికి తిరిగి వచ్చాను. అదేంట్రా, ఒళ్లంతా చెమటలు పట్టింది. ఏమైనా జ్వరమా? లేదు లేదు, నడిచి వచ్చాను కదా, అందుకే. శారదకు అనుమానం వచ్చింది. రవి పొట్ట దగ్గర షర్ట్ కొంచెం ఉబ్బెత్తుగా ఉండటం గమనించింది. అదేంట్రా, అక్కడ పొట్ట దగ్గర అంత ఉబ్బరంగా ఉంది? అది గ్యాస్ అమ్మా. ఈ మధ్య సరిగ్గా అరగట్లేదు. అయ్యో, ఈయన ఏం చెప్తున్నాడో ఈయనకే తెలియట్లేదు. గ్యాస్కి షర్ట్ ఉబ్బరానికి సంబంధం ఏంటి? గ్యాసా? అయితే ఉండు, వామునీళ్లు తెస్తాను. వద్దు వద్దు, టీ తాగితే అదే తగ్గిపోతుంది. నువ్వు లోపలికి వెళ్ళుమా. శారద అయోమయంగా లోపలికి వెళ్ళింది. రవి లావణ్య గదిలోకి పరుగుపెట్టారు. హమ్మయ్య, ఈ రోజు కూడా మీరే కాపాడారు. కాని ఎన్నాళ్ళని ఈ దొంగచాటు పనులు? ఏం పర్లేదు, ఇందులో కూడా ఒక సరదా ఉందిలే. ముందు ఈ జిలేబీలు తిను, చల్లారిపోతే బాగోవు. లావణ్య ఆత్రంగా జిలేబీలు తింటుంటే రవి ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఊర్లో గ్రామదేవత పండుగ వచ్చింది. ఊరంతా కోలాహలంగా ఉంది. శారద ఇంట్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. లావణ్య, ఈరోజు పండుగ కదా, గారెలు, బూరెలు, పులిహోర అన్నీ చేద్దాం.
అలాగే అత్తయ్యా. వావ్, ఈ రోజైతే నా పంట పండినట్టే. కడుపు నిండా తినొచ్చు. పండుగ రోజు రానే వచ్చింది. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. శారద అందరి ముందు తన కోడలిని పొగడటం మొదలుపెట్టింది. చూశావా, నా కోడలు ఎంత పద్ధతిగా ఉందో. 2 గారెలు తింటే ఎక్కువ. నీ కోడలిలా కాదు, ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తుంది. లావణ్యకు ఆ మాటలు ఇబ్బందిగా అనిపించాయి. అందరి ముందు ఆమె 2 గారెలు, కొంచెం పులిహోర మాత్రమే తిని లేచింది. ఏంటి అప్పుడే లేచావ్? నీకు సరిపోయిందా? అందరి ముందు ఎలా తినను? అత్తయ్య పరువు పోతుంది. రాత్రికి నా సంగతి నేను చూసుకుంటాలే. ఇదంతా పంకజం దూరం నుంచి గమనిస్తూనే ఉంది. లావణ్య ప్రవర్తన ఆమె అనుమానాన్ని మరింత పెంచింది. అందరి ముందు తక్కువ తిని తర్వాత దొంగలా తింటుందన్నమాట. ఈరోజు దీన్ని ఎలాగైనా పట్టించాలి. శారదక్క గర్వాన్ని అణచివేయాలి. పంకజం ఒక పథకం వేసింది. అందరూ భోజనాలు చేసి వెళ్లిపోయాక ఆమె శారద ఇంటి వెనకాలే నక్కింది. అర్ధరాత్రి దాటింది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. లావణ్య నెమ్మదిగా వంటగదిలోకి అడుగుపెట్టింది. పగలు తినలేకపోయినవన్నీ ఇప్పుడు తినాలనే ఆత్రం ఆమెలో ఉంది. ఆహా, గారెలు, బూరెలు, పాయసం అన్నీ నాకోసమే ఎదురుచూస్తున్నాయి. లావణ్య ఒక పెద్ద ప్లేటు తీసుకుని అందులో 10 గారెలు, 5 బూరెలు, ఒక గిన్నె నిండా పాయసం వేసుకుని కూర్చుంది. ఆబగా తినడం మొదలుపెట్టింది. బయట నక్కియున్న పంకజం ఇదే సరైన సమయం అనుకుంది. దొంగ దొంగ, శారదక్క త్వరగా బయటకురా, మీ ఇంట్లో దొంగలు పడ్డారు. పంకజం కేకలకు శారదరవి చుట్టుపక్కల వాళ్లు నిద్రలేచి బయటకు వచ్చారు. ఏమైంది పంకజం? ఎందుకలా అరుస్తున్నావ్? అక్కా, మీ వంటింట్లో దొంగలున్నారు. గబగబా తినే శబ్దం వస్తోంది. నేను ఇందాకట్నుంచి చూస్తున్నాను. మా ఇంట్లో దొంగలా? ఏంటి నువ్వు మాట్లాడేది? అవును రవి, నాకు తెలుసు. పదండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. శారదరవి మరికొందరు కలిసి వంటింటివైపు వెళ్లారు. లోపల లావణ్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బయట అరుపులు విని భయంతో బిగుసుకుపోయింది. ఎవరు లోపలా? శారద ఒక్కసారిగా తలుపు తెరిచింది. లోపల దృశ్యం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. లావణ్య ఖాళీ ప్లేట్లు, గిన్నెల మధ్య నోటికి అంటిన పాయసంతో దొరికిపోయింది. చూశారా చూశారా, ఇదే మీ బంగారంలాంటి కోడలు చేసే పని. పగలు పిల్లిలా ఉండి రాత్రికి రాక్షసిలా తింటోంది. నే చెప్పానా లేదా? లావణ్య, ఇదేంటి? శారద నోటమాట రాలేదు. తన కళ్లను తనే నమ్మలేకపోయింది. లావణ్య తల దించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. క్షమించడమా? ఇంత పెద్ద దొంగతనం చేస్తుంటేనా? ఊరంతా మీ కోడలు దేవత అని చెప్పావు. ఇప్పుడు చూడు, అసలు రూపం బయటపడింది. పంకజం మాటలకు శారద మరింత కుంగిపోయింది. సరిగ్గా అప్పుడు రవి ముందుకు వచ్చాడు. ఆపు పంకజం ఆంటీ, అసలు విషయం తెలియకుండా మాట్లాడకు. ఇంకేం తెలియాలిరా? అంతా కళ్లముందే కనిపిస్తోందిగా. నా భార్య దొంగ కాదు. తను తిండిపోతూ అంతే. అవును, తను బాగా తింటుంది. తినడం నేరమా? చిన్నప్పటినుంచి తనకి కడుపు నిండా తినే అవకాశం రాలేదు. అందుకే ఇప్పుడు తింటోంది. ఇందులో తప్పేముంది? అంటే ఇదంతా నీకు తెలుసా రవి? తెలుసమ్మా. నేనే రోజు తనకు దొంగచాటుగా అన్నీ తెచ్చిపెడతాను. నీ ముందు తక్కువ తిన్నట్టు నటిస్తుందని కూడా నాకు తెలుసు. చూశావా శారదక్క, కొడుకు కూడా దీనికే వంతపాడుతున్నాడు. అమ్మ పరువు పోతుందని, అమ్మ బాధపడుతుందని భయపడి లావణ్య ఇన్నాళ్ళూ తన ఇష్టాన్ని చంపుకుంది. నువ్వు అందరి ముందున కోడలు తక్కువ తింటుంది అని గొప్పగా చెప్పినప్పుడల్లా తను ఎంత బాధపడిందో నీకు తెలుసామా? ఇష్టం వచ్చినట్టు తినే స్వేచ్ఛ కూడా తనకివ్వలేకపోయాం మనం.
రవి మాటలు శారద గుండెల్లోకి సూటిగా వెళ్లాయి. లావణ్య ఏడుస్తూ శారద కాళ్లమీద పడింది. నన్ను క్షమించండి అత్తయ్య, మీకు అబద్ధం చెప్పాలని కాదు, మీరు నా గురించి చెడుగా అనుకుంటారేమోనని భయపడ్డాను. శారద ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. తరువాత నెమ్మదిగా నవ్వడం మొదలుపెట్టింది. ఆమె నవ్వు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పిచ్చిపిల్లా, దీనికేనా ఇంత డ్రామా చేశావ్? తినడానికే కదా. నేనేమైనా వద్దన్నానా? నువ్వు తినకపోతే నాకే బాధగా ఉండేది. కాని నువ్వు నా ముందు తినకుండా ఇలా దొంగలా తినడం నాకే నచ్చలేదు. అంటే మీకు కోపం రాలేదా అత్తయ్యా? కోపం ఎందుకు? నా కొడుకుని పెంచాను, వాడెంత తిండిపోతో నాకు తెలియదా? నువ్వు కూడా నా కూతురిలాంటిదానివి. కడుపు నిండా తిను. రేపటినుంచి నీకు నచ్చినవన్నీ నేనే వండి పెడతాను. కాని ఒక షరతు. ఏంటదత్తయ్యా? ఇలా దొంగచాటుగా కాదు, నా ముందు కూర్చుని అందరితో పాటు తినాలి. సరేనా? పంకజం ముఖం మాడిపోయింది. తను ఏదో అనుకుంటే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అదేంటక్కా అంత తేలిగ్గా వదిలేశావ్? ఇది నా కోడలు, నా కూతురు. తను తింటే నాకే సంతోషం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో పంకజం. పంకజం అవమానంతో అక్కడినుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర ఒక కొత్త దృశ్యం. లావణ్య, ఇక్కడికి రా. ఈరోజు నీకోసమే పూరీలు చేశాను. వేడివేడిగా ఉన్నాయి, తిను. అమ్మా, దానికి 10 పూరీలు పెట్టు. అప్పుడే దాని కడుపు నిండుతుంది. అయ్యో అత్తయ్యా, ఏమనుకుంటారో? నేనేం అనుకోను తల్లి, నువ్వు సంతోషంగా తింటే చాలు. శారద ప్రేమగా లావణ్య ప్లేటులో పూరీలు వడ్డిస్తుంటే లావణ్య కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఆ ఇంట్లో దొంగతనాలు ఆగిపోయాయి. ప్రేమతో కూడిన తిండి పండగ మొదలైంది.